హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు దీపికా కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం ఇన్స్టెంట్ వడలు ప్రిపేర్ చేసుకుందామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏమండలో తెలియనప్పుడు ఇలా ఉప్మా రవ్వతో వడలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. పైన క్రంచీగా లోపల గుల్లగా వస్తాయి అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి, మిక్స్ జార్లోకి వేసుకోవాలి. అరకప్పు అటుకులు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. మరి పొలిసిన పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకుని కనీసం ఒక 15 నిమిషాలైనా పక్కన నానబెట్టుకోవాలండి. 15 నిమిషాలు అయ్యాక 2 ఉడికించిన బంగాళదుంపలు తీసుకోవాలండి. చిన్నవైతే 2, పెద్దదైతే ఒక బంగాళదుంపని ఉడికించి తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకుని మొత్తం అంతా పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఉండలేకుండా మొత్తం అంతా ఈ విధంగా కలిసేలా కలిపేసుకోవాలి. బంగాళదుంప వేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయన్నమాట వడలు అనేవి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, మనకి వడలు వేసుకునే కన్సిస్టెన్సీలా వచ్చేసింది కదండి. చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుని కొంచెం తీసుకుని ఈ విధంగా వడల్లా ప్రిపేర్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకుని ఆయిల్లో వేసుకోవడమేనండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని మన కడాయికి ఎన్నైతే పడతాయో అన్ని వడలు వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట వడలు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదండి ఎంత బాగా పొంగిందో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏమండలో తెలియనప్పుడు ఇలా ఉప్మా రవ్వతో వడలు చేసి పెట్టండి. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.